రాత్రి నుంచి ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే ముంబై కెప్టెన్సీ. నొప్పి తెలియకుండా పెరిగినోళ్ళమన్నా, 11 ఏళ్లు మమ్మల్ని సంతోషపెట్టడానికి పనిచేశావు. అలాంటి నిన్ను ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తొలగించి, ఇప్పుడు ముంబై ఆ ప్రతిఫలం అనుభవిస్తోంది. ఈ చీకటి రోజులు పోవాలి అంటే, మళ్ళీ నువ్వు ముంబైకి నాయకుడవ్వాలన్నా, మా కోసం మళ్ళీ ముంబై సింహాసనం మీద కూర్చో అంటూ సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో పోస్ట్‌లు, ట్వీట్సు పెడుతున్నారు ఫ్యాన్స్. అప్పట్లో రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు మార్చడం ఎంఐ ఫ్రాంచైజీ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయంగా నిలిచింది. రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించడంపై ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఓ పక్క భీకరమైన బ్యాట్స్మెన్స్, మరో పక్క బౌలర్లు ఇలా ఆక్షన్‌లో ఎంత మంచి టీమ్‌ను కొంటున్నా ముంబై రాత్రి మాత్రం మారడం లేదు. ఒక్క నిర్ణయం ఐపీఎల్‌లో కింగ్‌లా ఉండే ముంబైను పాతాళానికి పడిపోయేలా చేసింది. టీమిండియాలో దిగ్గజాలైన బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్య, తిలక్ వర్మ ఇలా మ్యాచ్ విన్నర్లు ఉన్న ముంబైకి విజయాలు దక్కడం లేదు. ఇదంతా కేవలం కెప్టెన్సీ మార్చడం వల్లే అని క్లియర్‌గా అర్థమవుతోంది. హార్దిక్ ఒక గొప్ప ప్లేయర్. అది అతడు డే 1 నుంచి నిరూపించుకుంటూ వస్తున్నాడు. కానీ అతను అంత గొప్ప కెప్టెన్ అయితే గాదు. ఫీల్డ్‌లో చాలా సార్లు కోపంగా బౌలర్లు మరియు ఫీల్డర్‌లపై అతను ప్రవర్తించే తీరు చూసి అర్థమైపోతుంది మనకి. అతను సరైన కెప్టెన్ కాదు అని, అతను ఆన్ ఫీల్డ్‌లో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. బ్యాటింగ్‌లో చేంజెస్, బౌలింగ్‌లో బుమ్రాను పక్కన పెట్టి తాను ఓపెనింగ్ చేయడం ఇలా హార్దిక్ కెప్టెన్సీ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ముంబై అభిమానులు మాత్రం కెప్టెన్సీ రోహిత్‌కిస్తే మళ్ళీ ముంబైకి పునర్వైభవం వస్తుందని, లేదంటే రోహిత్ రిటైర్ అయ్యాక ఆ టీమ్‌లో టేబుల్ లాస్ట్‌లోనే కొనసాగుతూ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు ముంబై ఇండియన్ ఫ్యాన్స్ మరియు రోహిత్ శర్మ ఫ్యాన్స్.